జాతీయ ఓటర్ల దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పేలా ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలో జనవరి 25న ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీలు, నినాదాలతో పురవీధులు మారుమోగాయి. సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరై అయోధ్య మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ నినాదాన్ని మానవహారంతో ప్రదర్శించారు. విద్యార్థులు పలు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. బెలూన్ను ఎగురవేసి స్ఫూర్తిని చాటారు. మైదానం చుట్టూ జాతీయ పతాకాలతో మానవహారం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో 15,41,000 పైగా ఓటర్లు ఉండగా అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ కార్యక్రమం సాగింది. ఓటర్ల జాబితా సవరణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి విజయవాడలో రాష్ట్ర గవర్నర్ నుంచి అవార్డు అందుకోవడం విశేషం. సమాజంలో వివిధ సామాజిక వర్గాల జనాభా, వారి స్థితిగతులను తెలుసుకుని వారికి మరింత ప్రయోజనం చేకూర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో జనవరి 19న 626 గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 10,770 క్లస్టర్ల పరిధిలో 6,35,940 ఆవాసాలు ఉండగా సుమారు 18,31,209 మంది నుంచి వివరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఆ మేరకు ప్రక్రియను వేగవంతం చేశారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఈకేవైసీ ద్వారా వాటిని ధృవీకరిస్తున్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు తెలుసుకోవడం కోసం కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించడం, చిట్ట చివరి లబ్ధిదారుకు వాటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో విశేష ఫలితాలనిచ్చింది. ఈ యాత్ర ద్వారా జిల్లాలోని 27 మండలాల్లో 775 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 పథకాల వివరాలను ప్రచార వాహనాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. జనవరి 6వ తేదీన జిల్లాలోని భోగాపురం మండలం చెరుకుపల్లి వద్ద జరిగిన సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద నిక్షయ మిత్ర కిట్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను, పీఎంజేజేబీవై చెక్కులను, ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న ధ్యేయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారని మురుగన్ వెల్లడించారు. సుమారు 2 నెలల పాటు జిల్లాలో సాగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకుంటూనే వారి జీవితాల్లో వెలుగులు నింపిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. కొత్తగా పలువురు లబ్ధిదారులు సైతం పథకాల కోసం ఇదే వేదికల్లో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలోని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పరశోత్తం రూపాల. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు ఏ విధంగా చేరుతున్నాయనే అంశాన్ని పరిశీలించే లక్ష్యంతో చేపట్టిన సాగర పరిక్రమలో భాగంగా జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాలైన పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఆయన జనవరి 6న పర్యటించారు. స్థానిక మత్స్యకారులతో మమేకమై వారి జీవన పరిస్థితులను ఆసక్తిగా తెలుసుకున్నారు. సముద్ర తీరంలో చేపలు విక్రయిస్తున్న మహిళలతో మాట్లాడి వాటి విక్రయం ద్వారా ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని, కేంద్ర పథకాల వల్ల వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నది ఆరా తీశారు. ఆదివాసీ గిరిజనుల అవసరాలను, కావలసిన మౌలిక సదుపాయాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చేలా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ మహా అభియాన్ పీఎం జన్మన్ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం పకడ్బందీగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో ఆదివాసీ గిరిజనులు నివసించే 42 గ్రామాల్లో 12 ప్రభుత్వ శాఖల ద్వారా వారి అవసరాలు గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే ఇక్కడ 124 మంది ఆదివాసీలకు ఒక్కొక్కరికి 2.39 లక్షల వ్యయంతో పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం అడ్వాన్స్గా 70,000 రూపాయల చొప్పున మంజూరు చేశారు. జన్ధన్ కింద ఆదివాసీ మహిళలతో స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి వారు సేకరించిన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. పీఎం జన్మన్ పథకం కింద ప్రయోజనం పొందుతున్న ఆదివాసీ గిరిజనులతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్లో మాట్లాడగా ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని పెద్ద తెరల ద్వారా గంట్యాడ మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు గ్రామం డెప్పూరు గిరిజనులు నేరుగా వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులకు పీఎంజేఏవై హెల్త్ కార్డులను కలెక్టర్ నాగలక్ష్మి అందజేశారు.